మన హైందవ ధర్మంలో స్వర్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ధర్మబద్ధంగా జీవించిన మహాపురుషులు మాత్రమే స్వర్గంలో చోటు సంపాదించుకోగలరని హిందూ ధర్మం బలంగా చెబుతుంది. అందుకే భారత ఇతిహాస పురాణ గాథలలో స్వర్గం గురించి, స్వర్గానికి వెళ్ళిన మహాపురుషుల గురించి సవివరంగా వివరించబడింది. ముఖ్యంగా పంచమ వేదంగా ఉన్న వ్యాసుడు రచించిన మహాభారతంలో పాండవుల స్వర్గారోహణ గురించి వివరించబడింది. 17వ పర్వమైన మహాప్రస్థానిక పర్వం ప్రకారం పాండవులు సర్వము ఛేదించి స్వర్గానికి పయనమైనట్లు చెప్పబడింది. అయితే వారు వెళ్ళిన మార్గం గురించి, ఎక్కడ స్వర్గాన్ని చేరుకున్నారు అనే విషయాలు చాలా తక్కువ మందికే తెలుసు. ఆ విషయాల గురించి భూమిపైనే స్వర్గానికి వెళ్ళే మార్గం గురించి తెలుసుకుందాం. పాండవులు స్వర్గానికి చేరుకోవడానికి వెళ్ళిన మార్గం దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్లో ఉంది. పంచపాండవులు, ద్రౌపది భారతదేశంలోని సకల పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఆఖరిగా బద్రీనాథ్ క్షేత్రాన్ని చేరుకున్నారు. అక్కడ బద్రీనాథుడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఆ హిమ పర్వతాల మీదుగా ప్రయాణం సాగించారట. అక్కడ నుంచి ఒక కుక్క కూడా వీరితో పాటు వచ్చిందట. అలా 5 కిలోమీటర్లు వెళ్ళగా ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఈ గ్రామమే నేటి భారతదేశానికి ఆఖరి గ్రామంగా చెప్పవచ్చు. అక్కడ నుండి ఒకవైపు టిబెట్ ప్రారంభమవుతుంది. ఈ గ్రామం దాటాక సరస్వతీ నది కనిపిస్తుంది. ఆ నది కొంత దూరం ప్రయాణించాక అలకనంద నదిలో కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తుందట. అక్కడ ఒక సరస్వతీమాత ఆలయం నేటికి దర్శనమిస్తుంది. ఆ సరస్వతీ నది పక్కనే ఒక పెద్ద బండరాయి ఉంటుంది. దాన్ని భీంపుల్ అని పిలుస్తారు. పాండవులు నది సులువుగా దాటడానికి భీముడు ఈ బండరాయిని అక్కడకు తీసుకువచ్చి ఒక వంతెనగా ఏర్పాటు చేశాడట. ఆ రాయి మీద వేలిముద్రలు పోలి ఉన్న పెద్ద పెద్ద అచ్చులు నేటికి కనిపిస్తాయి. అవి భీముడివే అని అంటారు. ఈ రాయిని దాటిన తర్వాత నుంచి స్వర్గారోహణ మార్గం ప్రారంభమవుతుందట. ఆ దారిలో కొంత దూరం వెళ్ళాక భృగు మహర్షి ఆశ్రమం ఉండేదట. అక్కడ పాండవులు కొంతసేపు తమ బడలిక తీర్చుకున్నట్లు చెబుతారు. ఆ ఆశ్రమ ప్రదేశం దాటి పర్వత మార్గాన అలా పైకి వెళుతుంటే మాత మూర్తి అనే ఒక దేవత ఆలయం కనిపిస్తుంది. ఆ ఆలయం ఉన్న ప్రదేశం సముద్రం మట్టం నుంచి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం దాటి మరింత ముందుకు సాగిన తర్వాత కుబేర్ ముకుట్ అనే ప్రాంతం వస్తుంది. ఈ ప్రదేశంలోనే కుంబేరుడి వద్ద నుంచి పుష్పక విమానాన్ని రావణాసురుడు లాక్కున్నాడని పురాణాలు చెబుతున్నాయి. పాండవులు ఆ ప్రాంతాన్ని సమీపించినప్పుడు అక్కడ పుష్పక విమానం భూమిపై నిలబడటానికి తయారు చేసిన స్థలం అలాగే చెక్కు చెదరకుండా ఉందట. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత వసుధార జలపాతం వస్తుంది. అక్కడ అష్టవసువులు 1000 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు చెప్తారు. ఈ వసుధార జలపాతం 120 మీటర్ల ఎత్తు నుంచి పడటం, అక్కడ గాలులు బలంగా వీయడం చేత ఆ జలధార చాలా పలసగా నీటి తుంపర్ల వలె పడుతుంది. పాండవులు ఈ ప్రదేశంలో కూడా ఆగి తమ బడలిక తీర్చుకొని మరింత ముందుకు సాగారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వచ్చే ప్రాంతం షట్మోది. ఈ ప్రదేశం సముద్ర మట్టం నుంచి 12,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇది పచ్చని పచ్చిక బయళ్లతో అత్యంత సుందరంగా ఉంటుంది. ఇక్కడ పాండవులు కొన్ని రోజుల పాటు ఉన్నారట. నేటికి పర్వతారోహులు అక్కడ విడిది చేస్తారు. అక్కడే సట్పంత్, భగీరథి క్లక్ అనే 2 హిమానీ నదులు కలిసి అలకనంద నదిగా ఏర్పడ్డాయి. ఈ జట్మౌలి ప్రాంతం నుంచి ప్రయాణం అత్యంత కఠినంగా మారుతుంది. అక్కడి వరకు రావడమే అతి కష్టంగా భావిస్తే ఇక జట్మౌలి నుంచి పైకి వెళ్ళడం అసాధ్యంగా అనిపిస్తుంది. ఈ జట్మౌలి నుంచి 1 కిలోమీటర్ ముందుకు ప్రయాణిస్తే లక్ష్మీవనం వస్తుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 12,600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో అత్యంత అందమైన రకరకాల పూలు ఉంటాయి. సాక్షాత్ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొంతకాలం పాటు ఇక్కడ తపస్సు చేసినట్లు చెబుతారు. ఇక్కడికి చేరుకున్నప్పటికీ ద్రౌపది ఆరోగ్యం బాగా క్షీణించి మరణించినట్లు మహాప్రస్థానిక పర్వం చెబుతుంది. ఇక్కడ నుండి కొంత దూరం ప్రయాణించేప్పటికీ బంధన్ అనే ప్రాంతం వస్తుంది. ఈ ప్రదేశంలో నకుల సహదేవులు తనువు సాలించారట. ఈ ప్రదేశంలోనే అర్జునుడు ధర్మరాజు దాహాన్ని తీర్చడానికి బాణప్రయోగం చేసి నీటిని తెప్పించాడట. ఈ బంధన్ నుంచి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత సహస్రధార అనే ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ నుండి మరో 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే చక్రతీర్థం అని కనిపిస్తుంది. ఇక్కడ ఎత్తు 15,000 అడుగులకు చేరుతుంది. పూర్వం ఒకానొక సమయంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని భూమిపై పెట్టడం వల్ల ఏర్పడ్డ సరస్సుగా చెబుతారు. ఆ నారాయణుడు సంసరించిన ఈ ప్రాంతంలోనే నరుడైన అర్జునుడు కూడా తన శరీరాన్ని వదిలేశాడు. ఈ చక్రతీర్థం నుంచి మరో 5,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే సటోపంత్ అనే ప్రదేశం వస్తుంది.
ఇక్కడ నుండే సరస్సు త్రిభుజ ఆకృతిలో ఉండటం ఒక విశేషంగా చెప్పవచ్చు. ఈ సరస్సు ఐదు పర్వత శిఖరాల మధ్య ఉండటమే కాకుండా అత్యంత సుందరంగా ఉంటుంది. ఈ సరస్సులో ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నానం చేస్తే గంధర్వులు పక్షుల రూపంలో వారిని సేవిస్తారట. నేటికి సరిగ్గా ఏకాదశి రోజున పక్షుల సమూహం ఇక్కడ కనిపిస్తుంది. ఈ ప్రదేశంలోనే పంచపాండవులలో రెండవ వాడైన భీముడు కూడా తనువు సాలించారట. అక్కడ నుంచి ధర్మరాజు ఒక్కడే ఒక కుక్కను తోడబెట్టుకొని స్వర్గారోహణ వైపు నడక సాగించాడు. అలా 8 కిలోమీటర్ల దూరం అత్యంత కఠిన పరిస్థితులను దాటుకుంటూ ప్రయాణించి చంద్రకుండ్, సూర్యకుండ్ అనే సరస్సుల వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు బడలిక తీర్చుకొని ఇంకా ముందుకు సాగారట. కొన్ని కిలోమీటర్ల దూరం తర్వాత 6 పర్వతాల సమూహం వస్తుంది. వాటిలో ఒకటి ఈ స్వర్గారోహణ పర్వతం. ఈ పర్వత ఆగ్రహం 20,512 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ 3 మెట్లు కనిపిస్తాయి. ఆ 3 మెట్లు వంటి ప్రదేశాన్ని దాటి మరింత ముందుకు వెళితే మబ్బుల్లో మరో 4 మెట్లు కనిపిస్తాయి. అవి దాటి ముందుకు వెళితే స్వర్గముఖ ద్వారం చేరుకుంటారట. ధర్మరాజు ఈ ద్వారం గుండానే స్వర్గంలో ప్రవేశించినట్లు మహాప్రస్థానిక పర్వం చెబుతుంది. మహాభారతంలో పేర్కొన్న ఈ మార్గం నేటికి ఉండటంతో అదే నిజమైన స్వర్గానికి మార్గమని నమ్ముతారు. అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడం మహాపురుషులైన పాండవుల వల్లే కాలేదు. ఇక సామాన్య మానవుడి సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉండటమే కాకుండా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అది సాధ్యపడదని అంటున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.